జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏయ్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? పరుగులు పడి ఒంటి నిండా కట్టులు కట్టించుకుని వాణ్ణి ఇలా చూస్తుంటే నీకు ఆనందంగా ఉందే? కన్నవాళ్లమైన మేము కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న దెబ్బ కూడా కొట్టలేదు. అలాంటిది అడ్రస్ లేని వెధవలెవరో వచ్చి గొడ్డును బాదినట్టు బాదారు. దీనికి కారణం నువ్వు కాదు. ల్యాండ్ కోసం అని నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఖర్చు పెట్టేశానని సమాధానం చెప్తుంది. నిలదీస్తుంటే ఆ డబ్బు నేనే తీసుకున్నాను అని ఆ రోజు మీరు దీన్ని వెనకేసుకొచ్చారు. ఆహా, నా కోడల్ని కాపాడేస్తున్నాను అనుకున్నారేమో. దాని ఫలితం ఏమైందో ఇప్పుడు చూశారు కదా నాన్న. ఇప్పుడు మీరు హ్యాపీనా? అది కాదురా. ఏది కాదండి, ఇంటి పెత్తనం దీనికి అప్పగిస్తే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటోంది అది. అది కాదత్తయ్య, బాబీ సొంతంగా బిజినెస్ పెడతాను అంటే. సొంతంగా బిజినెసా? మాకున్న బిజినెస్ చాలా ఏంటి? వాడు బిజినెస్ చేయాలి అనుకుంటే మన బిజినెస్లు చూసుకోవడానికి రోజులో ఉన్న 24 గంటలు సరిపో. ఆ విషయం నీకు తెలుసు. అవన్నీ కాదని మళ్ళీ వాడు కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకోవడం ఏంటి? దానికి నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇస్తే ఇచ్చిందిలే కానీ ఇంట్లో పెద్దవాళ్ళకు ఒక మాట అయినా చెప్పాలి కదా. ఎందుకు చెప్తుంది? నిలదీయాల్సిన వాళ్ళు వెనకేసుకొస్తుంటే అమ్మా, మన కుర్రాడు బాగుపడతాను అంటేనే ఇచ్చింది. ఏం బాగా జరిగింది, ఏం మంచి జరిగిందని? మా ఆయన బిజినెస్ పెట్టుకుంటాను అంటే నువ్వు డబ్బులు ఇచ్చావంటే ఆయన మీద ప్రేమ అనుకున్నాను. ఆయన బాగుపడాలని చేస్తున్నావులే అనుకున్నాను. కానీ నీలో ఇంత కుట్ర దాగుందని తెలీదు. కుట్ర ఏంటిలోకి? కుట్ర కాదా మరి? వ్యాపారం చేసుకుంటాను అని డబ్బులు అడిగితే ఇచ్చింది. దాన్ని తీసుకెళ్లి వాడు బెట్టింగ్ లో పెడితే అదేం చేస్తుంది? శభాష్, పెద్ద మనవరాల్ని బాగానే వెనకేసుకొస్తున్నారు. రైటేనండి. వాడు బిజినెస్ పెట్టుకుంటాను అంటే చేతి గాజులు తీసిచ్చింది. మళ్ళీ 10 లక్షలు అడిగినప్పుడైనా ఆరా తీయాలి కదా. అప్పుడైనా మనందరితో జరిగింది చెప్పాలి కదా. ఎందుకు చెప్తుంది నాన్న? వాడి దృష్టిలో ఇది దేవత అయిపోవాలి కదా. మా అమ్మ నాన్న డబ్బులు అడిగితే ఇవ్వరు, కానీ మా వదిన ఎంతైనా ఇస్తుందని గొప్పలు చెప్పించుకోవడానికే కదా. నేనేం గొప్పల కోసం ఈ పని చేయలేదు. నోర్మై, నోరెత్తావంటే పళ్ళు రాలగొడతా. గొప్పల కోసం కాక దేనికోసం చేసావే? ఓయ్, బ్యాగ్ సర్దుకుంటున్నావా? ఢిల్లీ వెళ్ళాలి కదండి. అవును, నువ్వు రాకపోతే అక్కడ జరిగే ఫ్యాషన్ షో ఆపేస్తారు. మరి అదేంటి, మీతో పాటు నన్ను రమ్మన్నారు కదా. ఎవరు? నేను రమ్మన్నానా నిన్ను? మా నాన్న మాట కాదని లెక్క ఒప్పుకున్నాను. అంటే మావయ్య గారు అన్నారనే తప్ప మీతో పాటు నన్ను తీసుకెళ్లాలని మీకు లేదా? అవును, మనకి కొత్తగా పెళ్ళయింది కదా. పైగా నువ్వు అప్సరసవి. నీతో హనీమూన్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయి తీసుకెళ్తున్నాను. మీతో పాటు నేను వస్తే మీకు ప్రాబ్లం ఏంటండి? నువ్వేనా నా ప్రాబ్లం? నిన్ను బయటికి తీసుకెళ్ళిన ప్రతిసారి నాకు జరిగేదేంటి చెప్పవే? అక్కడున్న వాళ్ళందరూ నీ ఆకారాన్ని చూసి నవ్వడం, నన్ను చూసి ఎగతాళి చేయడం, ఇదేగా. ఇంకేమైనా ఉందా? నీ వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానిలో నా పరువు పోయింది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో నా పరువు పోవాలి. అందుకేగా నువ్వు తయారవుతున్నావు.
మీ పరువు పోవాలి, మీరు అవమానపడాలని నేనెందుకండి అనుకుంటాను? షోలో పాల్గొని గెలవడం మీ కళ. మీ కళ నెరవేరడం ఈ కళ్ళతో దగ్గరుండి చూడాలనేది నా ఆశ. అందుకని వస్తున్నాను. హ? నా గెలుపు చూస్తావా? ఎలా వస్తుంది గెలుపు? నేనేమో 0 సైజ్ మోడల్లా అక్కడ ర్యాంప్ వాక్ చేయాలి. ఎదురుగా నువ్వు భారీ సైజుకి మోడల్లా కూర్చొని ఉంటావు. అక్కడున్న వాళ్ళంతా నేను చూస్తూ ఉంటారు, ఆ తర్వాత నన్ను చూస్తారు. అప్పుడు నా కాన్సన్ట్రేషన్ నా పెర్ఫార్మెన్స్ మీద ఉండదే, నీ మీద, వాళ్ళ చూపుల మీద ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా నేను ఓడిపోతాను. చూస్తూ ఉండు. అయ్యో లేదు, కుయ్యో లేదు. నీ వల్లే అంతా అదృష్టం అంటాడు మా నాన్న. కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత అదృష్టం అనే మాటే మర్చిపోయానని నేను. నువ్వు నా పక్కనుంటే ఎప్పుడు నాకు ప్రాబ్లమే. నీ ఆకారం ఒక ప్రాబ్లం, అసలు నువ్వే ఒక పెద్ద ప్రాబ్లమే. ఖచ్చితంగా ఢిల్లీలో కూడా నీ వల్లే నాకు ప్రాబ్లం వస్తుంది, కన్ఫర్మ్. అయినా తప్పదు, నాన్న చెప్పాడు కదా, నువ్వు తయారైపోతున్నావు. ఇప్పుడు నేను కాదనలేను కదా. వచ్చేసి నా కలలన్నీ నాశనం చేసేసాయి. చిరుప్రాయం చేసుకున్న దోషమేంటి దైవమా, ఎదగాయం చేసి నువ్వు మురిసేవుగా, ఇచ్చావులే ఈ శాపం, చేశాడని పాపం, విషమే చిమ్మే నీలో స్వార్థం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.